అమెరికా లక్ష్యం నెరవేరిందని చెప్పేసి సంతోషపడిపోతుంది. సో ఖొమైనీని చంపేసామన్నట్టు. కానీ అసలు సమస్య ఇక్కడ నుంచి ఉంటది. ఇక్కడ నుంచి వెంటాడుతది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ మీద యుద్ధంలో గెలిచాం. కానీ అప్పటినుంచి మనల్ని వెంటాడుతా ఉండేదేంటి? పాకిస్తాన్ ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేదు కాబట్టి అది సృష్టించినటువంటి తీవ్రవాద సంస్థలు. లష్కర్ తోయిబాలు, జైషే మహమ్మద్‌లు, హిజ్బుల్ ముజాహిదీన్‌లు ఇట్లాంటి వాటితో సఫర్ అవుతానే ఉన్నాం గదా! ఇప్పుడు అలాంటి పరిస్థితి అమెరికాకి రాబోయే శతాబ్దాల పాటు జరుగుతది. దశాబ్దాలతో అరమై శతాబ్దాల పాటు జరుగుతది. ఎందుకంటే య ఇప్పటిదాకా తీవ్రవాద సంస్థలు అన్నీ గూడా సున్నిలయ్యే ఉన్నాయి. ఈవెన్ ఇరాన్ పెంచి పోషించి ప్రోత్సహిస్తున్న హమాసు, హెజ్బుల్లా, హౌతీలలో కూడా ఎక్కువ మంది సున్నీలే ఉన్నారు. ఇప్పుడు షియాలు అటుకి టర్న్ అయ్యే పరిస్థితి. కొత్త తీవ్రవాదులను పుట్టించే పరిస్థితి. ప్రపంచం దృష్టిలో తీవ్రవాదులు వాళ్ళు సమరయోధులు. వాళ్ళ భాషలో వాళ్ళ జాతిని పరిరక్షించుకోవడానికి. అప్పుడు అమెరికా సక్సెస్ అయినట్టా? ఫెయిల్ అయినట్టా? కాలం డిసైడ్ చేస్తది.